ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయారు. దాని తర్వాత దేవతలు అడిగారట, రాజా నీ బల పరాక్రమ శౌర్యాలతో మాకు జయాన్ని కలిగింపజేశావు, నీకేం కావాలి కోరుకో. నాకేముందండి, నాకు రాజ్యం ఉంది, బాగా ప్రేమించే భార్య ఉంది, దయగల పిల్లలు ఉన్నారు, నేనే దేవుడని నమ్ముకునే ప్రజలు ఉన్నారు, సమస్త సంపదలు ఉన్నాయి, నాకేం అక్కర్లేదన్నట. మరి ఏం కావాలి నీకు? రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి సంతృప్తిగానే లేదు రాముడికి. రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి, గోపాలకృష్ణ భగవానికి, ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే. అద్భుతమైనటువంటిది. మేము ముచ్చటపడి అడుగుతున్నాం గనకనైనా కోరుకోవచ్చు కదనయ్యా ఇంతమంది దేవతలు. మీరు బాగా నన్ను బలవంత పెడుతున్నారండి కోరుకోమని. నాకేం అక్కర్లేదు. కాదు ఏదైనా కోరుకోవాలి, అయితే కోరుకుంటాను. మా మనుషులకు తెలియంది మీ దేవలకు తెలిసింది ఒక రహస్యం ఉంది. మేము ఎప్పుడు వెళ్ళిపోతామో మాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు పోతామో మీకు తెలుసు. మరి నేను ఎప్పుడు చనిపోతానో చెప్పండి. వాళ్ళు లెక్కలు వేశారట. అయ్యో కటవాంగా 24 నిమిషాలలోనే పోతున్నావయ్యా నువ్వు. ఓ 24 నిమిషాలైనా సంతోషం అండి. మరి పొయ్యే లోపల నేనేం చేయాలి? పట్టుకోవడం పేరు ప్రవృత్తి అంటారు, విడిచిపెట్టడం పేరు నివృత్తి అంటారు. అన్నీ నాయి 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 అని పట్టుకుంటే అది ప్రవృత్తి, నాదేది కాదు అనుకుంటే అది నివృత్తి. ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గానికి రా, వెంటనే నీకు పరమాత్మ నుంచి విమానం వస్తుంది అన్నాడట. భార్య దగ్గరికి, పిల్లలందరి దగ్గరికి వెళ్ళాడు. నాకు విమానం వస్తుంది ఇప్పుడు, ఇక ఈ రాజ్యము, ఈ భాగ్యము, ఈ భోగ్యము, ఈ భారము, ఈ సుఖము, ఈ కష్టము ఇవన్నీ కూడా త్యజిస్తున్నాను మీకే, సర్వం శ్రీ కృష్ణార్పణమస్సు అన్నట. విమానం రానే వచ్చింది, వెళ్ళిపోయాడు. నీకు 7 రోజుల సమయం ఉందయా బాబు, నువ్వెందుకు నేను భయపడడం లేదండి, నాకేం భయం మీరు వచ్చిన తర్వాత. కానీ నాకు భయం ఉండే. ఏం భయం అంటే పోతా అని భయం కాదు, పోయినాక ఎటు పోతాను అనే భయం ఉండే నాకు. కానీ నాకు ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. కారణం మీరు వచ్చారు. నా మనస్సు, బుద్ధి, ప్రాణము సర్వము నేను మీ చేతిలో పెట్టేశాను. అట్లాగా అయితే ఇంకేముంది లోకంలో? పర్యానేషతే ప్రశ్నాకృతో లోకహితం నృపా, ఆత్మవిత్సమ్మత పుంసాం శ్రోతవ్యాదుషయపరః శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశ అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం నిద్రయా హ్రియతే నక్తం వ్యావాయేన చ వావవాః దివాచార్తే హయా రాజం కుటుంబభరణేన చ. రాజా, ప్రతి ప్రాణికి కూడా క్షణక్షణము ఆయుష్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇది మొదటి మాట. మనకు తెలుసా అండి? తెలుసు. ఆ రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను వ్యాసపీఠానికి. ఎంత టైం పట్టింది? ఓ 3 నిమిషాల టైం అన్న బట్టి ఉంటుంది. 3 నిమిషాల ఆయుష్ పోయింది. మళ్ళా వస్తుందా తిరిగా 3 నిమిషాలంటే? ఇక రాదు. కానీ పోయింది అని మనం అనలేక వచ్చింది అనుకుంటాం. పాలు విరిగాయి అనం, పాలు పెరిగాయి అంటాం. ఏదన్నా అయిపోయిందనం, కుంకుమ భరణిలో అయిపోయిందనం అనం, కుంకుమ శానైంది అంటుంటారు. ఎందుకోసం అంటే ఇది మన మనస్సుకు తృప్తి. ఎన్నేళ్ళు మీకు? నాకు మొన్ననే 50 వచ్చాయి అంటాడు. వచ్చాయా? పోయాయా?
పోయాయి. మరి ఇంకెన్నేళ్ళు వస్తాయి ఏమో. అందుకోసమై వచ్చే లోపల ఎన్నేళ్ళు వస్తాయో ఏమిటో మనకేం తెలియదు, ఎన్నేళ్ళు ఉంటామో తెలియదు, వచ్చాయని చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో అన్ని ఆటల కంటే కూడా పనులన్నీ బంద్ చేసుకొని ఆటలు చూసేవాళ్ళు ఉన్నారు. అదేమాట క్రికెట్. అది టీవీలో చూసిన దానికంటే నిజంగా స్టేడియంకి పోయి చూస్తే ఇంకా మజా ఉంటుంది. నాకు తెలియదు అనుకోండి. అందులో నష్టాలు ఉంటాయట, ఆటలో పరుగులు ఉంటాయట, వికెట్లు ఉంటాయట. మా అమ్మ చెప్పుద్ది అప్పుడప్పుడు, ఆమె చూస్తుంది హాయిగా. అరే చూడరా, నష్టాలు లాభాలు వికెట్ అంటమ్మా, నాకు ఏ కట్లు పట్టవు సుమా, నాకు అది ఆట తెలియదు. వెళ్ళారు ఇద్దరు పిల్లలు క్రికెట్ స్టేడియంలో కూర్చున్నారు, బిట్లు కట్టారు. వాళ్ళు గెలుస్తారంటే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలవరు. వాళ్ళు గెలిస్తే నీకు 1000 రూపాయలు, వాళ్ళు గెలిస్తే నీకు 2000. బిట్లు పెరిగిపోయినాయి, కట్లు పెరిగిపోయినాయి, పట్టుదలలు పెరిగిపోయినాయి. ఆట నడుస్తోంది, నడిచింది. వీళ్ళు బిట్ల పాట మాత్రం ఉంది. ఇంకా ఇప్పుడు కూడా ఏదో బిట్టు నడుస్తుందట. అందుకోసం ఆ బిట్టును పట్టుకుంటే ఏమవుతుందంటే తట్టు బొంతలే దిక్కైపోతాయి సుమా. మనవాళ్ళు ఇప్పుడు ఏదో బిట్టుకైనా ఆడుతున్నారట, చాలా ప్రమాదమైన ఆట. అయితే వాళ్ళు ఆడి ఆట అయిపోయింది. ఆడేవాళ్ళు వెళ్ళిపోయినారు, చూసేవాళ్ళు వెళ్ళిపోయినారు. దాని తర్వాత అక్కడ ఇంకా దుకాణాలు పెట్టుకొని అదో ఇదో అమ్ముకునేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినారు. వీళ్ళు మాత్రం బిట్ల పాట మీదనే ఉన్నారు. రాత్రి 1 గంట అయిందండి. టైం చూస్తే వరకు అరే రాత్రి 1 గంట అయింది, మనం ఇద్దరమే ఉన్నట్టున్నాం ఇక్కడ అనుకున్నారు. అవును ఇద్దరమే ఉన్నాం. మరి మెల్లమెల్లగా ఇప్పుడు ఆటోలు దొరుకుతాయా పోవడానికి? బట్ అయితే పోదాం పమ్మని పోయేవరకు అక్కడ ఒక ఆయన నిలబడ్డాడట. ఎవరు? మహానుభావుడు యమధర్మరాజు. దున్నపోతుంది పక్కకు, గద ఉంది చేతిలో, అక్కడనే ఉన్నారు. ఇప్పటి వాళ్ళకి ఏం తెలుసునండి, వరుసలు తెలవవు. మామ, కాక, బాపు, అత్త, చిన్న, పెద్ద అంటున్నారా? ఇప్పుడు ఆడవాళ్ళందరినీ యాంటీ అంటుంటారు, మగవాళ్ళందరినీ అంకుల్ అంటుంటారు. ఇప్పుడు తెలిసినట్టు కొంచెం పెద్ద గణపడితే ఏమంటారు? సార్ అని పిలుస్తారు. ఆయన అక్కడ నిలబడ్డాడట. సార్ నమస్కారం అండి అన్నాడట. వీడు ఎవరు నువ్వు అన్నాడు. మాది ఈ ఊరేనండి, క్రికెట్ ఆడ చూడవచ్చాం. సార్ మీరు యమధర్మరాజు కదండి అన్నాడు. అవును, నేను మీకు కనిపిస్తున్నానా ఏమిటి అన్నాడు. అవును సార్ కనిపిస్తున్నారు. మీ అమ్మ నాన్న ఏదో పుణ్యం చేసి ఉంటారయ్యా, అందుకే నేను నీకు కనిపిస్తున్నాను. అయితే మన పిల్లవాళ్ళకి కొంచెం చనువిస్తే వాడు ఎక్కడ కూర్చుంటాడండి వచ్చి? సార్ ఇది దున్నపోతూ ఇది ఒకటే ఉందా సార్ మీకు? ఒకటే ఉంది. సార్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది సార్? చాలా కాలంగా ఉంది. సార్ ఈ గద ఎంత బరువు ఉంటుంది సార్? పట్టుకుంటావా? మేము పట్టుకోం సార్. ఎంత ఉంటుంది, ఎన్ని కిలోలు ఉంటుంది? అవన్నీ రహస్యాలు చెప్పకూడదు. ఇంకొకటి చిన్నది అడుగుతాను సార్, సారీ ఏమనుకోవద్దు, చెప్పవా సార్. ఇప్పుడు ఎవరి కోసం వచ్చారు మీరు? అది ఇంకా రహస్యం. మేము ఎవరి కోసం వచ్చామన్నట్టు అసలు చెప్పకూడదు. పోను సార్, పోతే పోయింది. మా కోసం ఎప్పుడు వస్తారు సార్? మీకోసమా? వస్తాను. మీ టైం వచ్చినప్పుడు మీకోసం వస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. అరే ఎవడ్రా వీడు ఇక్కడ? ఏం లేదు సార్, మీరు వచ్చేటప్పుడు కొంచెం టెలిఫోన్ చేస్తారా సార్? వస్తున్నా. నేను చేస్తా కానీ మీరు రిసీవింగ్ చేసుకునే పరిస్థితిలో ఉండరో అప్పుడు ఫోన్ ఎత్తే పరిస్థితి మీకు ఉంటుందో ఉండదు. కానీ నేను పని చేస్తాను, మీకు 3 ఉత్తరాలు రాస్తాను. 3వ ఉత్తరం తర్వాత మాత్రం ఇక రెడీగా పట్టుకపోవడమే. ఉత్తరాలు రాస్తారు కదా సార్? తప్పకుండా రాస్తా. 3 ఉత్తరాలు రాస్తా. అయిపోయింది. అమ్మాయి అబ్బాయి పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు. కానీ ఎంత ఏళ్ళు వచ్చినా ఆట మీద పిచ్చిపోలేదు వీళ్ళకు. మళ్ళీ స్టేడియంకి వచ్చారు, ఆడుతున్నారు. అర్ధరాత్రి అయిపోయింది. వచ్చాడు యమధర్మరాజు. నమస్కారం సార్, మీరు ఆనాడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్నే ఉన్నారు. మేము ఎప్పటికీ ఇట్టగే ఉంటాం. మార్పులు మీలో వస్తాయి కానీ మాలో రావన్నట. సార్ మరి ఇప్పుడు మీరు ఎవరి కోసం? మీకోసమే. మా కోసమా సార్? మీరు ఎంత ధర్మరాజు అయినా కూడా మీరు అబద్ధాలు ఆడారు సార్. నేను అబద్ధం ఆడానా? మాకు 3 ఉత్తరాలు రాస్తామన్నారు. రాసిండ్రా సార్? రాశారు. ఉత్తరాలు ఎట్లా రాస్తాను మీరు అడగలేదు, ఇట్లా రాస్తాను నేను చెప్పలేదు అన్నాడు. నా మొదటి ఉత్తరం ముట్టిందా మీకు? నెత్తి వెంటికి తెల్లబడ్డాయా?
పడ్డాయి సార్. అదే నా మొదటి ఉత్తరం. పండ్లు ఊగడం మొదలుపెట్టిందా సార్? పెట్టినాయి సార్. ఊగడమే కాదు, ఉసిపోయినాయి కూడా. అది నా రెండో ఉత్తరం. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయా? అయినాయి సార్. అదే నా మూడో ఉత్తరం. నాకు ఇట్లా ఉంటుందని చెప్పకపోతే సార్ మీరు అడిగినరా? పండి పోదాం సార్. మీరు ఉత్తరాలు రాసిన తర్వాత ఏదైనా పుణ్యం చేసుకుందాం అనుకున్నాం. ఏ పుణ్యం చేయలేదు మేము. మరి ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పటికిప్పుడు అంటే ఏం పుణ్యం చేస్తారా? చక్కగా మీరు ఎల్లారెడ్డి పెట్టుకోండి. అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది. ఒక 10 నిమిషాలు కూర్చొని రాపోండి, నేను వెళ్ళిపోతా. ఆ విష్ణు దూతలు వచ్చి మిమ్మల్ని వైకుంఠానికి తీసుకుపోతారంటే వాడు వచ్చారు. అందుకోసం భయపడకయ్యా. పర్యానేషతే ప్రశ్నాకృతో లోకహితం నృపాత్మవిత్సమ్మత పుంసాన్న శ్రోతవ్యాదిషు యప్పరా. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. రాజా, ప్రపంచంలో అన్ని చూడవచ్చు కానీ మొదలు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసునా? నిన్ను నీవెవరో తెలుసుకోవాలి. అందరి గురించి తెలుసుకోవడం చాలా సులభం, కానీ నిన్ను నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే కష్టం. నీకు 2 కళ్ళిచ్చాడు భగవంతుడు. అడ్డం లేకపోతే ఆకాశం వరకు చూడవచ్చు ఈ కళ్ళతో. చూస్తున్నావా లేదండి? అందరం నక్షత్రాల దాకా చూస్తున్నాం. నక్షత్రాలు ఎక్కడున్నాయో, సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడో, ఎంత దూరంలో ఉన్నాడో కానీ మన కళ్ళతోని మనం చూస్తున్నాం, చూడవచ్చు. ఏది? ఇవే నీ 2 కళ్ళతోని నీ ముఖాన్ని నువ్వు చూసుకో ఒకసారి, చూద్దాం. కనిపిస్తుందా? కనిపించదు. నీ ముఖం నీకు కనిపించాలంటే ఒక సాధనం కావాలి. దాని పేరే అద్దం. ఆ అద్దంలో చూసుకుంటే నీ ముఖం కనిపిస్తుంది. ఆ అద్దానికి ఇంకొక పేరు ఏమిటంటే ఆచార్యుడు. నీ గురించి నీకు తెలిపేవాడు గురువుగారు, ఆచార్యుడు. కనుక నువ్వేం చేయాలి అంటే ఆచార్య ముఖతాగా నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వాకారం, లోకంలో ప్రతి అణువులో, ప్రతి పువ్వులో, కాయలో, చెట్టులో, ఆకులో, మట్టిలో, రాయిలో, రప్పలో, నీటిలో, నిప్పులో సర్వాంతర్యామి అయి ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మని ఎక్కడికో వెళ్ళి ఏ ఆలయంలోనో, ఏ వైకుంఠంలోనో, ఏ లోకంలోనో నువ్వు వెతకవలసిన అవసరం లేదు. నీ ఎదుట ఎప్పుడు ప్రత్యక్షమయ్యే ఉన్నాడు పరమాత్మ. ప్రతి వస్తువులో ఉన్నాడు కనుకనే ఆ వస్తువులాగా ప్రకాశిస్తోంది. ఇది మొదటి విజ్ఞాన సూత్రం. ప్రపంచంలో ఉండేదాన్ని మొత్తం నీవు చూడగలిగాలి అంటే పూర్వకాలంలో 3 కొమ్మలు ఉన్నటువంటి ఒక చెట్టును చూచి కూడా పెద్దలు దండం పెడుదురు. ఆహా, స్వామి యొక్క బొట్టులాగానే ఉన్నాయి ఆ చెట్టు పంగలు. రాయిని చూసినా కూడా సదాశివునిలాగానే మెరుస్తుంది రాయి. హరహర మహాదేవ. నీళ్లను చూసినా కూడా ఉదకన్ నారాయణ స్వరూపం. నమస్కారం చేసి కూర్చుంటే కృతజ్ఞత, నిలబడితే కృతజ్ఞత, రాత్రికి కృతజ్ఞత, పగటికి కృతజ్ఞత, అన్నానికి కృతజ్ఞత, నీళ్లకు కృతజ్ఞత, ఎన్నిటికో కృతజ్ఞత. మరి ఇన్ని కృతజ్ఞత చెప్పిన వాడికి ఇన్నిటినీ కూడా సృష్టించిన మహాపురుషుడైన పరమాత్మకు ఒక్క కృతజ్ఞత తెలిపితే అన్నిటికీ కృతజ్ఞత తెలిపినట్టే సుమా. దివ్యమైనటువంటి యొక్క ఈ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం అంటారు పరీక్షిత్తు మహారాజా. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి యొక్క ఈ ప్రపంచం ఉంది, లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నీ ఎవరో తెలుసునా? భగవంతుని యొక్క శరీరమే అన్నట. అవునండి, భగవంతుని యొక్క శరీరమేనా?
ఈ కనిపించేదంతా భగవంతుని శరీరమేనా అన్నాడు. అవును, కనిపించేదంతా కూడా భగవంతుని శరీరమే. దివ్యమైనటువంటి యొక్క శరీరము భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అనంతము ఈ పరమాత్మ యొక్క దివ్య శరీరం. అరికాళ్లే పాతాళలోకం. పరమాత్మ యొక్క అరికాళ్లే పాతాళలోకం. కాలి మడిమలు మునివేళ్లే రసాతలలోకం. చీలమండలు మహాతలలోకం. పిక్కలేమో తలాతలలోకం. మోకాళ్ల జంట సుతలం. తొడలేమో వితలము అతలము. దాని తర్వాత నాభిస్థానమే ఆకాశం. వక్షస్థలమే గ్రహాలు, తారకలు, నక్షత్రలోకం. మెడ మహల్లోకం. ముఖం జనోలోకం. నొసరు తపోలోకం. శిరస్సు సత్యలోకం. భుజదండాలే ఇంద్రుడు. చెవులే దిక్కులు. శబ్దమే శ్రోత్రేంద్రియము. ముక్కుపుటాలే అశ్విని దేవతలు. పరమాత్ముడు కన్ను మూస్తే రాత్రి, పరమాత్ముడు కన్ను తెరిస్తే పగలు. పరమాత్ముని యొక్క చిరునవ్వులే మనకు కలిగేటువంటి యొక్క కష్ట సుఖాలు. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి యొక్క సంకల్పాలే మన జీవితాలు. మహారాజా, ఇటువంటి పరమాత్మ కనిపిస్తాడు, అనిపిస్తాడు, వినిపిస్తాడు. శబ్దస్వరూపంలో ఆకాశంలో ఉరుములు ఉరిమినప్పుడు ఆ శబ్దాల ద్వారా ప్రకటితమవుతాడు. అతని పేరేమిటో తెలిసిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంటే అఖిలాండకోటి కాదు, అనంతకోటి బ్రహ్మాండ. అనంతకోటి లెక్క పెట్టలేనని ఉన్నాయి. ఎవరన్నా మనం ఎప్పుడైనా కూడా బాగా నిండుగా వెంట్రుకలు ఉన్నవాళ్ళు లెక్క పెట్టుకున్నారా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో? ఊసిపోయితే మాత్రం బాధపడతాం, అయ్యో పోయినాయి 4 అని. అలాగే నక్షత్రాలు లెక్క పెట్టగలిగిన వాడు ఉన్నాడా ఇంతవరకు? అటువంటి అనంతకోటి బ్రహ్మాండాలంటే మన భూమి అన్ని బ్రహ్మాండాల కంటే చిన్నదట. ఏది ఇది? దీనికంటే పెద్దది సూర్యలోకము, గ్రహలోకము, తారకలోకము. ఒక్కొక్క నక్షత్రం రాత్రి కనిపించేది ఒక్కొక్క బ్రహ్మాండం. అది దానిలో రకరకాల జీవరాశులు ఉన్నాయి, రకరకాల ప్రాణికోటి ఉంది, రకరకాలైనటువంటి యొక్క ఆకారాలు కలిగిన జీవులు ఉన్నాయి. మన దేశంలో ఎన్నో రకాల రంగుల వాళ్ళు ఉన్నారు. మీరు ఇంగ్లాండ్ వెళితే ఓ రకంగా ఉంటారు మనుషులు, అమెరికా వెళితే ఇంకో తీరు ఉంటారు, చైనా వెళితే ఇంకో తీరు, జర్మన్ వెళితే, జపాన్ వెళితే, ఇక్కడనే ఇన్ని రకాలైతే మరి అన్ని లోకాలలో ఎన్ని రకాలు ఉండొచ్చు మనుషులు? 4 చేతుల వాళ్ళు, 6 చేతుల వాళ్ళు, 16 చేతుల వాళ్ళు ఇలా ఉన్నారయ్యా. ఆ అన్ని బ్రహ్మాండాలకు కూడా అధిపతి ఎవరో సుమా? ఆ ఒక్క పరమాత్మనే. ఆయన్నే నిత్యుడు, శాశ్వతుడు, అద్భుతమైనటువంటి యొక్క శక్తి సంపన్నుడు, నిరవధ్యుడు, దివ్యమైనటువంటి యొక్క కాలస్వరూపుడు ఆయన్నే, వేదస్వరూపుడు ఆయన్నే, శబ్దస్వరూపుడు ఆయననే, కాంతిస్వరూపుడు ఆయననే, వాయుస్వరూపుడు ఆయననే, జీవస్వరూపుడు ఆయననే, సర్వము ఆయననే సుమా. కానీ అతడు ఎంతవాడు సుమా? అంతవాడు అవసరమైతే మన దగ్గరికి వచ్చి మన పక్కలో కూడా కూర్చుంటాడట. నీకంతటి శక్తి ఉంటే, భక్తి ఉంటే. రాలేదా మరి? రాముడిగా రాలేదా? కృష్ణుడిగా రాలేదా? యశోదమ్మ వెన్నబెడితే తినలేదా? చెంప వాయిస్తే వాయించుకోలేదా? దేనికోసం వశుడవుతాడు అంటే భక్తికి వశుడవుతాడు భగవంతుడు అనేవాడు. అందుకోసమే ఇంద్రాది దేవతలు, యక్షగరుడ గంధర్వులు, సుర అసుర కిన్నర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర ఋషులు మునులు యోగులు వీళ్ళంతా కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నవాళ్లే సుమా అని చెప్తున్నాడు. భగవంతుడు స్థూల రూపంలో ఉంటాడు, సూక్ష్మ రూపంలో ఉంటాడు. బదరికాశ్రమంలో ఎంత పెద్దగా ఉన్నాడండి భగవంతుడు? పర్వతం ఎంత పెద్దగా ఉంది? అది పర్వత రూపంలోనే భగవంతుడు అక్కడ. మనం కూడా ఎక్కడికో వెళ్ళి ఇంత బిళ్ళ కొనుక్కొని మెడలో వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఉన్నాడు భగవంతుడు. అంత పెద్దగా ఉన్నాడు, ఇంత చిన్నగా ఉన్నాడు. అంటే చిన్నగా ఉండగలడాయనే, పెద్దగా ఉండగలడాయనే,
నువ్వు చూడగలిగినంత ఉండగలుగుతాడు ఆయన. కానీ ఆయన ఉన్నదంతా చూడాలంటే నీ వల్ల కాదు, అర్జునుని వల్లనే కాదు, పక్కలో రెక్కలు తిరిగినవాడు. బావా, ఈ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను గనక నాకు కనిపించేట్టుగా అనుగ్రహించవా అంటే 2 కళ్ళు కొత్తవి పెట్టాట. నీ కళ్ళకు నేను కనిపించను రా, ఇగో నా కళ్ళతోనే నన్ను చూడు అన్నట. అటువంటి వాడే చూడలేకపోయాడు. దివ్యమైనటువంటి ఒక స్వామి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. పరీక్షిత్ మహారాజా చెబుతూ ఉన్నాయట, ఈ సృష్టిలో ఉండేటువంటి యొక్క అనేక వివిధ దేవతలను ఉపాసించడం ద్వారా అన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు శివుణ్ణే ఉపాసించు, ఇతర దేవతల్నే ఉపాసించు, గ్రామదేవతలను ఉపాసించు, చెట్లను ఉపాసించు, చేమలను ఉపాసించు, దేవతలను జంతువుల్ని ఉపాసించు. ఆకాశాత్ పతితం తోయం. పుట్టేటప్పుడు ఎవరికి ప్రత్యేకమైన స్థానాలు ఉండవు, ఒకటే స్థానం. పోయేటప్పుడు కూడా అంతే. ఆకాశంలోంచి వర్షం పడుతుంటే నేను గంగానదిని పడుతున్నానండి, నేను ములాపహరిని, కృష్ణవేణిని, తామ్రవరిని, గోదావరి పడుతున్నా అంటాయి. అవి నీళ్ళన్నీ ఒకటే. ఇక్కడికి వచ్చినాక మాత్రం అక్కడ ఉంటే గోదావరికి, ఇక్కడ ఉంటే కావేరి, అక్కడ ఉంటే గంగా అని మనం పిలుచుకుంటున్నాం. అలాగే సాగరంలో నదులు కలిసేటప్పుడు కూడా ఇగో గంగ కలుస్తుంది, గోదావరి కలుస్తుంది, ఏమీ ఉండదు అక్కడ. అన్నీ వెళ్ళి అందులో కలిసిపోతుంది. పుట్టేటప్పుడు మనుషులు కూడా అంతే, పోయేటప్పుడు మనుషులు కూడా అంతే. జీవులన్నీ మధ్యలో మాత్రమే నాది ఈ వృత్తి అండి, నీది ఆ వృత్తి అండి, నాది ఈ ప్రవృత్తి, నీది ఆ ప్రవృత్తి, నీది ఆ శరీరం, నీది ఆ కులం, నాది ఈ కులం, నాది ఈ మతం, నీది ఆ మతం. ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం. వెళ్ళిపోయేవాడు వచ్చేవాడి మార్గాలు 2 ఒకటే. ఇక్కడికి వచ్చినాక తరతమ భేదములు ఎందుకు వచ్చాయంటే ఇక్కడ 2 జాతులు. ఒకటి సజ్జనులు, రెండవది దుర్జనులు. ఒకళ్ళు మహాత్ములు, మహనీయులు. అందుకే వేమనామాత్యుడు ఏమంటాడు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. వాళ్ళు ఆ పుణ్యం కోసమే పుట్టి పుణ్యాన్ని లోకానికి పంచడానికి వచ్చారయ్యా. అట్టగే పుణ్యజీవి పాపజీవి అని తప్ప వేరే జీవి లేనే లేడు ఇక్కడ. అందుకోసం నువ్వేం సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చావు? దివ్యమైనటువంటి యొక్క పుణ్యం ద్వారా ఆ పుణ్యం అనేటువంటి యొక్క స్థితి నీకు కలిగిందా? అన్ని లోకాలు నిన్ను పుణ్యమూలం జగత్సర్వం శాస్త్రం చెప్పి. ఇక్కడేముంది? ఈ భూలోకంలో ఎవరిని గౌరవిస్తారండి? ధనమూలం ఇదం జగత్. ఎవరికి ధనం ఎక్కువ ఉంటే వాళ్ళని 2 సార్లు అంటుంటాడు. మరి ఇక్కడి నుంచి మీరు స్వర్గం పోయినరా, ఈ కరెన్సీ అక్కడ చెల్లదండి. నేను ఇక్కడ ధనవంతుణ్ణండి కావచ్చు, కానీ ఈ లోకంలో ఎవడు తెలిసిన యజ్ఞమూలమిదం జగత్తు. ఎవడు యజ్ఞాలు చేస్తాడో వాడే స్వర్గానికి రావచ్చు. మరి అక్కడి నుంచి శివలోకం వెళ్ళామండి. అయ్యా నేను చాలా యజ్ఞాలు చేశాను. నో, నీ యజ్ఞాలు మా కైలాసంలో చెల్లవు. సత్యమూలమిదం జగత్. ఇక్కడ సత్యం ఉంటేనే స్థానం ఉంటుంది. కాస్త పైకి పోయినామనుకోండి బ్రహ్మలోకానికి, మరి అక్కడేం చెప్తానంటే జ్ఞానమూలమిదం జగత్. ఎవడు జ్ఞానం వానికే స్థానం ఇక్కడ. మరి అన్ని లోకాలు తిరగాలంటే ఏం చేయాలండి? ఊరికో దేశానికి ఒక కరెన్సీ ఉంది. ఓ దేశంలో చెల్లింది, ఓ దేశంలో చెల్లడం లేదు. డాలర్లు ఇక్కడ చెల్లవు, మన రూపాయలు అక్కడ చెల్లవు. అన్ని లోకాలలో చెల్లేది ఏమిటంటే, ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం కరెన్సీ రావాలి అంటే బంగారు బిళ్ళ ఇచ్చేసామనుకోండి, వాడు డబ్బిస్తాడు. ఏ దేశంలో అయినా బంగారమే. కనుక పుణ్యమూలం జగత్సర్వం. ఎవడు పుణ్యాత్ముడు ఉంటాడో వానికి ఏ లోకానికి వెళ్ళినా కూడా అక్కడ స్థానం ఉంది సుమా. పరీక్షిత్ మహారాజా దివ్యమైనటువంటి యొక్క చరిత్రను చెబుతూ ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు గారికి అందరూ ఒక్కళ్ళు వింటున్నారండి. అక్కడ
గంగా నదిలో నీళ్లు కనిపించకుండా కూర్చున్నారు జనమంతా కూడా, లక్షల మంది. కారణం, మళ్ళీ మాకు అవకాశం దొరుకుతుందా, మళ్ళీ మాకు ఎన్ని జన్మలు ఎత్తితేటువంటి భగవత్ సంబంధమైన కథ దొరకాలని అందరూ కూడా చెవులు రిక్కరించుకొని వింటూ ఉన్నారట. చెప్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు గారికి, అయ్యా ఈ సృష్టి అంతా కూడా పరమాత్ముని యొక్క స్వరూపమే అన్నావు కదా, మరి సృష్టి ఎలా వచ్చింది అంటే కేవలం దివ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క సంకల్పం చేతనే సృష్టి వస్తుంది అన్నట. శ్రీశుకుడు పరీక్షిత్ మహారాజు గారితో చెప్తున్నాడు, రాజా లోకంలో పుణ్యాత్ములు పుడతారు, పాపాత్ములు పుడతారు, రాక్షసులు పుడతారు, దేవతలు పుడతారు, మంచివాళ్ళు పుడతారు, చెడ్డవాళ్ళు పుడతారు. ఎందుకోసం చెడ్డవాళ్ళు పుట్టాలి? చెడ్డ అనేటువంటిది ఉన్నప్పుడే మంచికి విలువ తెలుస్తుంది, కారం అనేటువంటిది ఉన్నప్పుడే తీపికి విలువ తెలుస్తుందయ్యా. ఆ విలువలు తెలుసుకోవడానికి భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ఇద్దరిని వేరువేరుగా చేసి ఎవరికి ఎట్లాంటి సమాధానం చెప్పాలో చెప్పాడు. ఆ దివ్యమైనటువంటి యొక్క పరమాత్మ యొక్క దివ్యమైన సంకల్పమే ఈ సృష్టి అంతా కూడా నిండి ఉంది అని చెప్పాట. దాని తర్వాత చెప్తూ ఉన్నాడు, ఈ సృష్టి లోపల కాలము చాలా పెద్దది, కాలము చాలా చిన్నది, కాలము చాలా గొప్పది, కాలము చాలా మేలు చేసేది, కాలం చాలా కీడు చేసేది. కాలం చేయదండి, కాలాన్ని భద్రంగా వాడుకుంటే అది మేలు చేస్తుంది, కాలాన్ని వృధా చేస్తే అది కీడు చేస్తుంది. కాలాలు మారిపోయినాయండి, వెనకటి కాలాలు లేవు, కాలం ఎప్పుడు మారలేదు. అదే సూర్యుడు, ఇదే చంద్రుడు, అదే ఉదయము, ఇదే అస్తమయం, అదే ఆకాశం, ఇదే భూమి, గవే నీళ్ళు. మరి మారింది ఎవరట? మనుషులు మారిపోయారు. కానీ కాలం ఎప్పుడు కూడా మారదు. అలాగే కాలం ఎప్పటికి కూడా సూక్ష్మాంతి సూక్ష్మంలో ఉంటుందయ్యా. ఆ దివ్యమైనటువంటి యొక్క కాలానికి సూక్ష్మకాలం అంటే మనకు సూక్ష్మం అంటే ఏమిటి, ఏం తెలుస్తుందండి? భాగవతంలో చెప్తాడు, ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ వెనకటి గోన ఇళ్ళు ఉన్నప్పుడు కిటికీలోంచి ఎండ వచ్చినప్పుడు సన్నగా దుబ్బలాగా రేణువులు వస్తుండే కణములు, వాటి చుట్టూ కొలత కొలిస్తే దాని పేరు ఏమనేవాళ్ళు? కాలాన్ని కొలిచేవాళ్ళు. అంటే దాని పేరు ఒక అద్భుతమైనటువంటి యొక్క రెండు పరమాణువులకు ఒక అణువు, అణుకాలం, దాని సైజు. 3 అణువులకు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులకు ఒక త్రుటి, 100 త్రుటులకు ఒక వేద, 3 వేదలకు ఒక లవము, 3 లవములకు ఒక నిమిషం, 3 నిమిషాలకు ఒక క్షణం, 5 క్షణాలకు ఒక కాష్ట, 10 కాష్టలు ఒక లఘువు, 15 లఘువులు. ఇలా వెళుతూ ఉంటే 60 సెకండ్లకు ఎంత? నిమిషం. 60 నిమిషాలకు గంట, 24 గంటలకు ఒక రోజు, 7 రోజులకు వారం, 4 వారాలకు నెల, 12 నెలలకు, 12 సంవత్సరాలకు ఒక పుష్కరం, 100 సంవత్సరాలకు శతాబ్ది, 1000 ఏళ్లకు సహస్రాబ్ది, 1,00,000 ఏళ్లకు మనకేం పని 1,00,000 ఏళ్లతోని? మనం ఉండేదే 100 ఏళ్ళు సరిగ్గా లేము, 1,00,000 దాకా లెక్కెందుకు అని మన వాళ్ళు వదిలిపెట్టేశారు. కానీ శాస్త్రాలు లెక్క పెట్టాయి. ఎక్కడ దాకా? 1,00,000, కోటి, దశకోటి, శతకోటి, సహస్రకోటి, లఘువు, మనవంతరము, యుగాంతరము, ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్ళాయి. పోనీ చిన్న లెక్క మనకు తెలుసున, పోనీ గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60, సెకండుకు 12 లిప్తలు, లిప్తకు 24 విలిప్తలు, ఒక విలిప్తకు 72 ఉపలిప్తలు, ఒక ఉపలిప్తకు 9 బిందువులు, ఒక బిందువుకు 7 ముహూర్తాలు, ఒక ముహూర్తానికి 9 పుష్కరులు. ఒక్క పుష్కరులో పుట్టినవాడు 3 రకాలు ఉంటాడు. ఇప్పుడు మనం మాట్లాడినంత మా లోపల 1,00,000 మంది అన్న పుట్టిండవచ్చు.
అందుకోసం ఈ స్థూలము మనం లెక్క చేయలేం, సూక్ష్మాన్ని కూడా లెక్క చేయలేం గనక భగవంతుడు తన సంకల్పమానం, వికల్పమానం, ప్రకల్పమానం, ఉపకల్పమానం అనే సంకల్ప మాత్రం లోపలనే సృష్టిస్తాడు. అలాగా సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభం అయిన తర్వాత సమాప్తి ఎప్పుడవుతుందో చెప్పొచ్చు. మనం కూడా అంతే, ఎప్పుడు పుట్టామో చెప్పగలుగుతాం, ఎన్ని ఏళ్ళు బ్రతికామో ఇంతవరకు చెప్పగలుగుతాం, ఎప్పుడు